ఈరోజు ఇండియన్ దాని ఇండియా యొక్క ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి అమెరికా దగ్గర తాకట్టు పెట్టినట్టు నా ఫస్ట్ స్టేట్మెంట్ దానికి వాళ్ళని ఖండించవచ్చు. అన్నిటికంటే పీక్ ఆఫ్ ద వాళ్ళ ఇండియా భూభాగం కోల్పోయారని మాట్లాడుతున్నారు. తల తెక్కలేని వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. వాట్సాప్ యూనివర్సిటీలో ఇందిరాగాంధీ గారు సిక్కింని చోయాంగ్ వంశస్థుల్ని ఆక్యుపై చేసేసి ఆ దేశాన్ని తను కలుపుకోవాలని చైనా ఆల్మోస్ట్ డిసైడ్ అయిన నేపథ్యంలో అవర్స్లో డెసిషన్ తీసుకుంది. అంటే ఇంకా ప్రధానం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కదా అధ్యక్షుడికి. త్రివిధ దళాల అధిపతిగా ఉండేవారు కదా అప్పుడు. ఐదు అంట కూడా పట్టలేదంట. డెసిషన్ తీసుకుని ఆర్మీని సిక్కింలో పంపించి పోలీస్ యాక్షన్ పెట్టి సిక్కింని ఇండియాలో కలిపేసి ప్లెబిసైట్ 98% ప్రజలు ఒప్పుకున్న ప్లెబిసైట్లో న్యాయంగానే జరిపించి వాళ్ళందరినీ ఇండియాలో కలిపేసి 22 రాష్ట్రంగా డిక్లేర్ చేసింది. వాళ్ళు సిక్కిం భూభాగం కలిగిందంటే దండం పెట్టుకొస్తుంది ఆవిడ. ఇందిరాగాంధీతో కంపేర్ చేసినప్పుడు నరేంద్ర మోదీ గారా దమ్మున లీడర్ శాల్యూట్. పులిని పట్టుకోండి, పులిని పక్కన కూర్చొని ఆవిడ మాట్లాడినట్టు ఉంటాం. మీరు పులి చార్లేసుకున్నాను, పులి చార్లేసుకున్నంత మాత్రమే పులి కారండి. కంపారిజన్ కాదా అసలు? వాళ్ళకి వీళ్ళు కంపారిజన్ ఏంటి నాకు అర్థం కాదు. అసలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని ఫేస్ చేయలేనైనా, ఒక అఖిలపక్ష కమిటీ ఫేస్ చేయలేనైనా మీరు ఆవిడ అంత ధైర్యవంతురాలండి. ఆవిడకి సంబంధం ఉందా? బండారు శ్రీనివాసరావు గారు ఆర్టికల్ వేసారు చూడండి. ఖమ్మం జిల్లా వచ్చినప్పుడు ఆవిడ జీప్ ఎక్కేసి ఆ జీపులు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయారంట. టుక్కు అంటే అసలు రోడ్లు భయంకరంగా. ఆవిడెవరండి అసలు అంటే అసీమశాంతం. నా దేశభక్తితో వీళ్ళ దేశభక్తి ఉన్నట్టు వాళ్ళ దేశభక్తి లేనట్టు ఆవిడ మీద నాకు అది బాధ కలిగింది. మోడీ గారు చేశారు, అంతవరకు చేయమనండి. అందుకని ఇంకోళ్ళని కంపేర్ చేసి ఎవరుగా వాళ్ళకి పోలిక ఏంటండి? స్టేట్స్మెన్స్కినో వీళ్ళకి ఒక దేశ ప్రధానమంత్రి వెళ్ళి అమెరికాలో ఆదాని గారి గురించి బేరం పెట్టారా? నేను అడుగుతున్న ఆదాని గురించి అక్కడికి వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడు ప్రచారం చేయటం నాకు అర్థం కాదు. దేశ చరిత్రలో ఎవరన్నా ఈవెన్ పక్కనున్న వియత్నామాడో లేకపోతే సౌదీ అరేబియా అమెరికా వెళ్ళి ట్రంప్ను ఓడించండి, బైడెన్ గెలిపించండి ప్రోగ్రామ్ చేస్తారు. ప్రోగ్రామ్ పెట్టుకున్నారు హౌడీ మోడీ అని, అంతే. ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు కదా. ఫిర్ ఔర్ ఏక్ బార్ ట్రంప్ అని చెప్పి ప్రచారం చేసి పెట్టారు. ఆఖరు వద్దురాబాబు రాహుల్ గాంధీ గారు చెప్తుండే ఇండియాలో కోవిడ్ వచ్చేస్తానంటే లక్షల మందితో మీటింగ్ పెట్టి ఆయన చుట్టూ ఔర్ ఏక్ బార్ ట్రంప్ అనేది ఏందండి ఎలక్షన్ ఏజెంట్ కింద చేయటం. ఇండియా ప్రతిష్ట 53 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉంటుంటే అది ప్రతిష్ట ఇచ్చినట్ట. ఇవాళ అంతిమంగా పీక్ ఆఫ్ ద ఇదేంటంటే ఇవాళ జయశంకర్ గారు సరే శశి థరూర్ గారిని సునందా పుష్కర్ గారు గొడవలో ఆయన ఎవరు వల్ల వేసుకున్నారు, ఈయన మోడీ గారు శశి థరూర్ గారిని వల్ల వేసుకున్నారు. నేను తర్వాత మాట్లాడుకుందాం కానండి శశి థరూర్ గారి గురించి. అంటే డిఫరెంట్ టైం. సునందా పుష్కర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, దాంట్లో వల్ల వేసుకునేది ఏముంటుంది? ఎలా చేసుకున్నారా లేకపోతే ఏం జరిగిందా, మోడీ గారు శశి థరూర్ గారిని చేసుకున్నారా అనేది డిఫరెంట్ ఇష్యూ అన్నానండి. నేను దాని గురించి కామెంట్ చేయట్లా. రెండు ఒకే. ఇక్కడ సునందా పుష్కర్ ఎందుకు వచ్చింది అన్న? శశి థరూర్ గారి గొడవ జరిగింది కదా. గొడవే లేదు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, హోటల్లో కలిసి ఉన్నారు. ఒకళ్ళు నన్ను ఆవిడ వల్ల వేసుకున్నారు లేకపోతే ఇలా వల్ల స్టోరీస్ వచ్చినాయి. అలా మోడీ గారు నిన్న మాట్లాడారు కదా, నువ్వు నాతో ఉంటే చాలా మంది కళ్ళు విజయన్ గారితో ఉన్నప్పుడు ఆదాని గారి ఫంక్షన్ జరిగింది కదా, పోర్ట్ ఫంక్షన్లో, అలాగా రాజకీయం ఆయన చేస్తున్నారు. కానీ నిన్న జరిగింది నేనేమంటున్నానంటే దాని గురించి ఆయన కూడా చూసేవారు మాట్లాడాలి కదా. ఈ విదేశాంగ శాఖ మంత్రి గవర్నర్ జయశంకర్ ఒక ఐఎఫ్ఎస్ అధికారి పనిచేసిన అధికారి నేను బహిరంగంగా మాట్లాడుతూ, అది కూడా బహిరంగం కాదండి, దాంట్లో మీడియాతోనూ ప్లస్ ఒక కాన్వర్సేషన్ దాంట్లో మాట్లాడతా, పాకిస్తాన్ ఆర్మీకి ముందలే మేము చెప్పాం దాడి చేస్తున్నాం, మీరు కొంచెం బయటికి కమ్ అవుట్ ఆఫ్ దట్ అని చెప్పి, అదే మీరు రెండని ఫోన్ చేసి ఈ దేశంలో పెద్ద టెర్రరిస్టులే పాకిస్తాన్ ఆర్మీ, వీళ్ళే వాళ్ళు పోషిస్తున్నారు టెర్రరిస్టులని. ఇప్పుడు పెద్ద దొంగలో పెద్ద దొంగ ఉంటాయండి, గజ దొంగలు, బందిపోటు దొంగలు, అలీబాబా దొంగలో సర్టెన్ ప్రోటోకాల్ ఉంటుందేమో కదా మామూలుగా యుద్ధానికో లేకపోతే అటాక్స్ చేస్తున్నప్పుడు జెనీవా ఒప్పందం అది ఉంది చెప్పాలి సంథింగ్ అట్లేదో ఉంటుంది కదా. లేకపోతే ఏదైనా భారత విదేశాంగ పాకిస్తాన్ వాళ్ళు నర్మ వాళ్ళ ఆర్మీని వేసుకున్న డ్రెస్సులు మార్చారని మరి ఇన్ని ఫోటోలు దొరికినాయి కదా. వాళ్ళే పంపించారు కాశ్మీర్ మీద దాడికి, శ్రీనగర్ మీద దాడికి. డ్రెస్సులు మామూలుగా వాళ్ళ ఆర్మీలో ఉన్న మనుషులకే తలపాగాలు పెట్టి వేరే పంపించిన వాళ్ళకి, ఒక రోగ్ కంట్రీకి నాకు అర్థం కదా. మనం డిసైడ్ అది కాదండి. అప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే నాకు వీళ్ళే చెప్తే వాళ్ళు బయటకు వచ్చేస్తారు కదా. వీళ్ళే అలా పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేస్తుంది. తొక్కరు ఎందుకు చెప్పుంటారు జయశంకర్? ఏదండి ఎందుకు చెప్పుంటారు నాకు తెలియదండి. అది మీరు ప్రశ్నించాలి. ఎందుకంటున్నానంటే అసలు లేక ఓ దాడి చేసాం, మేఘాల కింద నుంచి వెళ్ళిపోయాం. అంతకుముందు తెలుసు మేఘాల కింద నుంచి వెళ్ళడానికి మళ్ళీ వాళ్ళు చెప్పిన తర్వాత మేఘాల కింద నుంచి వెళ్తే ఉంది, మేఘాల పై నుంచి వెళ్ళింది, మేఘాల పక్క నుంచి వెళ్తే ఉంది. ఇంకోటి ఏమైంది నాకు అర్థమే అవ్వట్లేదండి. పాకిస్తాన్ ఆర్మీయే ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ ఏం మాట్లాడాడు చూడండి. అంటే పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది ఆ దేశం.
దేశ అధ్యక్షుడు నా మాత్రం ఉంటాడు. అలాంటి దిక్కుమాలిన కంట్రీ అది, రోగ్ కంట్రీ. పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ చేస్తుంది ఎక్కువ టెర్రరిస్టులకి మామూలు ప్రభుత్వాల కంటే. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాడికి ఇన్ఫార్మ్ చేయరండి. ఆయన ఎవరిని పట్టుకున్నారు చెప్పండి? వాళ్ళు పుల్వామా ఘటనలో వాళ్ళని పట్టుకుని ఏటాడేయాలి కదా వాళ్ళని. ఒక్కరిని కూడా పట్టుకోలేగా. అది ఎక్కడండి ఒకళ్ళు ఇప్పుడు ఇవ్వాలి కదండి. ఏమైపోయారు ఇప్పుడు? నేను అనలేదు, మోడీ గారు అన్నారు ఏ సి ఆప్కా పాస్ హై, ఏ పోలీస్ హై ఆప్కా, మేము అప్పుడు పోలీస్ మిలిటరీ హై, ఈ పోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏ ఆటంకవాది అందరు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈయన దాడి చేసింది నేను పహల్గాం ఎక్కడుందండి? అది కాశ్మీర్ సెంటర్లో ఉంది కదా. అంటే వాళ్ళు ఎన్ని 100 కిలోమీటర్ రావాల్సింది ఎక్కడి నుంచి? సోన్మార్గు, గుల్మార్గు, శ్రీనగర్ దాటుకుని రావాలి కదా. గ్లేసియర్ నుంచి, సియాచిన్ గ్లేసియర్ నుంచి ఊడిపడరు కదా. అంత వచ్చి దాడి చేసి నిజంగా టెర్రరిస్టులు ఎలా దాడి చేస్తారో తెలుసా మీకు? దాడి చేసి పారిపోతారు. వీళ్ళు ఎవరండి? టూరిస్టులుగా వచ్చారు. ఒక్కొక్కరిని పేరు అడిగి గంటన్నర చనిపోయిన తర్వాత అమ్మాయి బాధపడతా ఉంటే గంటన్నర రాలేదంటే, మీకు కంగనా రనౌత్ గారు తెలుసు కదా, బాగా పరిచయం అండి, చూస్తుంటాగా పరిచయం లేదు. కంగనా రనౌత్ గారు ఫోటో దిగారు. ఆవిడ వెనకమాల బోల్డ్ అన్న సెక్యూరిటీ ఉన్నారు. ఆవిడకి పై సెక్యూరిటీ ఇచ్చారు, బాగానే ఉన్నారు. కంగనా రనౌత్ గారికి ఇచ్చిన సెక్యూరిటీలో ఒక 4,000 మంది అక్కడ వస్తూ ఉంటే పెట్టే ఆళ్ళకాపిన నలుగురిని పెడితే ఇంత వీళ్ళు తాపీకి ఒక్కొక్కరిని సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తారని ఇంత చెత్త నీచమైన గ్యాంగు అక్కడ వస్తుంటే ముష్కర్ గ్యాంగు. నేను చెప్పిన తప్పు అయితే మీరు చెప్పండి. కాదండి, దాన్ని అసలు ఎవరు ప్రశ్నించకూడదు. దేశభక్తి అంటారేంటి? ఇప్పుడు ఈయన మోడీ గారు ప్రశ్నించారు కదా, ఏ క్యా హై తుమ్ము క్యా కర్రే అని ప్రధానమంత్రిని ఆయన ప్రశ్నించారు. అంటే ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి ప్రశ్నించు, మనం ప్రశ్నించకూడదని మనం ప్రశ్నించే దేశద్రోహులు అవుతామా? అదేంటి అది తప్పు అంట. మీరు మాట్లాడితే దేశద్రోహులు అంట. మీరు పొరపాటు మాట్లాడితే మీరు దేశద్రోహులు. మీ గ్రాండ్ ఫాదర్ ముస్లిము, మీ గ్రాండ్ మదర్ ఏమో చైనా. ఈ గొడవ సన్నాసి బ్యాచ్ వీళ్ళకి తెలియదా అండి? చూద్దాం ఏం జరుగుతుంది. దేశ రక్షణ కోసం మాత్రం నేను చెప్తానండి, మనం కాంప్రమైజ్ అవ్వకూడదండి. సర్వసత్తాక గణతంత్ర రాజ్యం ఉన్న భారతదేశ రక్షణ విషయంలో మాత్రం వాళ్ళు పిఓకేని ఆక్యుపై చేయాలంటున్నారు వీళ్ళు, పిఓకేని. ఇక వీళ్ళు నేను అడుగుతున్నానండి, ఇంకా అఖండ భారత్ అంట. వీళ్ళ బ్యాచ్ నాకు అర్థం కావట్లేదు. అఖండ భారత్ అంటారు, చేయమనండి. అఖండ భారత్ అంటే ఆఫ్ఘనిస్తాన్, గాంధార్ దేశం, పాకిస్తాన్ కాదండి. అయ్యో వీళ్ళు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా అనుకున్నప్పుడు ఇంకో 70 మంది రోహింగ్యాలు కూడా వచ్చేస్తారు బంగ్లాదేశ్. వీళ్ళు కావాలి కదా, బర్మా కూడా మందే కదా. అంటే వీళ్ళు 70 కోట్ల మంది ముస్లిమ్స్ వద్దనుకుంటా. అని ఏం డబుల్ స్టాండర్డ్సా, త్రిబుల్ స్టాండర్డ్స్ ఏం మాట్లాడుతున్నారండి? అవగాహన లేదు కేవలం.